అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో భారీ దొంగతనం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తల్లి ఇంట్లో చోటు చేసుకుంది. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. 50 తులాల బంగారం, 10 కిలోల వెండి, ₹1,00,000 వరకు నగదును అపహరించారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో పనిచేసే వారిపైన అనుమానంతో విచారిస్తున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అసలు దొంగతనానికి ప్రధాన కారణంగా పోలీసులు ఎవరిని తేల్చారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, అంటే సాధారణంగా ప్రజాప్రతినిధులు కానీ లేదంటే వాళ్ళ బంధువులు ఇళ్ళ వద్ద కానీ కొంచెం భద్రత ఉంటుంది అనేది మనం వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఘటన చూస్తే గుంటూరు జిల్లా పొన్నూరు మండలం, అంటే ఎవరైతే పొన్నూరు ఎమ్మెల్యే ఉన్నారో, శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ధూళిపాళ్ల నరేంద్ర, వాళ్ళ అమ్మగారి ఇంట్లో జరిగినటువంటి చోరీకి సంబంధించి ఇప్పుడు అక్కడ మొత్తం కూడా సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక రకంగా సెన్సేషన్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అంటే టీడీపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి ధూళిపాళ్ల నరేంద్ర ఇంటి వద్ద కనీసం భద్రత లేదా, అంటే అదే విధంగా ఆయన ఇంట్లో అంత బంగారం ఎందుకు ఉంది అనే దానికి సంబంధించి కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. అయితే తాజాగా వచ్చినటువంటి మనకున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే మొత్తం 50 తులాల బంగారంతో పాటుగా 10 కిలోల వెండి కూడా అపహరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ₹1,00,000 నగదు కూడా అపహరించారనేది కూడా ఇప్పుడు వినపడుతున్నటువంటి కామెంట్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న వారితో పాటుగా ఆ ఇంటికి పదే ఎవరు వస్తున్నారు ఏంటి, డెలివరీ బాయ్స్ కానీ లేదంటే ఇంకెవరు వస్తున్నారు, అక్కడ పనిచేసే వాళ్ళ మీద కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆమె వయోభారంతో ఉన్నారు కాబట్టి కొంత ఆమెకు సేవలు చేయడానికి కూడా 2-3 ధూళిపాళ్ల నరేందర్ నియమించారని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద కూడా కొంత పోలీసుల అనుమానంతో విచారణ అయితే జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఎవరు చేశారనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ స్థాయిలో దాదాపు 50 తులాల బంగారం అంటే దాదాపు 500 గ్రాముల బంగారం పోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు బంగారం రేటు కూడా మనం చూస్తే ఇది భారీగానే ఉండే ఛాన్స్ ఉంది. 10 కిలోల వెండి కూడా భారీగానే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు ఉన్నతాధికారులు కూడా కొంత ఆరాధిస్తున్నారు. జిల్లా ఎస్పీ దృష్టికి కూడా ఈ సమస్య వెళ్ళింది. దీని గురించి, ఘటన గురించి జిల్లా ఎస్పీ కూడా ఆరాధించారు. స్థానిక పోలీసులతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మీరు అన్నట్లుగా కొంతవరకు ప్రజాప్రతినిధుల ఇళ్ల దగ్గర కొంచెం భద్రతా చర్యలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం మాత్రం కొంతవరకు కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో చోరీ చేసుకుంది. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. మొత్తం 50 తులాల బంగారంతో పాటుగా 10 కిలోల వెండి, ₹1,00,000 వరకు నగదును కూడా అపహరించినట్లుగా ప్రాథమిక తెలుస్తుంది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధానంగా ఇంట్లో పనిచేసే వారిపైన అనుమానంతో విచారిస్తున్నారు పోలీసులు. మనం చూస్తున్నాం గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల తల్లి ఇంట్లో మాత్రం దొంగతనం కలవరం గురి చేస్తుంది. సో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంట్లో మాత్రం పూర్తి స్థాయిలో ధూళిపాళ్ల ఇంట్లో దొంగతనం మాత్రం కలవరపాటికే గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఎవరు ప్రధానంగా లేనటువంటి సమయంలో దొంగలు చోరీకి పాల్పడుతూ ఉంటారు. అయితే సాధారణంగా ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ఎప్పుడూ భద్రత ఉంటూ ఉంటుంది. ఈ భద్రతను మాత్రం పోలీసులతో పాటుగా వారి కుటుంబ సభ్యులకు కూడా తగినమైనటువంటి భద్రతా చర్యలు ఇస్తూనే ఉంటారు. కానీ ఒకేసారి 50 తులాల బంగారం అంటే భారీ మొత్తంలో ఉంది. 10 కిలోల వెండితో పాటుగా ₹1,00,000 వరకు నగదును కూడా అపహరించినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దర్యాప్తును కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ఒకటి, ఇంట్లోనే ఎవరైనా ఈ దొంగతనానికి పాల్పడ్డారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి దొంగతనానికి పాల్పడిన సమయంలో ఇంటి వద్ద భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ప్రశ్నలు కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇంట్లో పనిచేసే వారిపైన పోలీసులు అనుమానిస్తున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. వారిని కూడా విచారిస్తున్నటువంటి వైనం అయితే కనబడుతుంది. కానీ ఒక్కసారిగా మాత్రం ఇలాంటి దొంగలు ఎక్కడ కూడా తాము దొంగతనం చేయడానికి కాదేది అనర్హం అన్న చందంగా మాత్రం దొంగతనాలకి పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్కి తాజా ఉదాహరణలు రోజుకో ఘటన చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను కూడా వదలలేదు దొంగలు. ఆ ఇంట్లో కూడా చోరీకి పాల్పడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు కూడా అక్కడ భారీ స్థాయిలోనే చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్తో కూడా అక్కడ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యొక్క ఇంట్లో జరిగినటువంటి దొంగతనాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంట్లో ఉన్న వారితో పాటుగా ఆ చుట్టుపక్కల వారు, మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే గత వారం రోజులుగా ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరిగిన వారి కదలికలపైన కూడా
ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్తో పాటుగా డాగ్ స్క్వాడ్తో కూడా తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు.